నా బిడ్డ పుట్టినరోజు నాడు నువ్వు ఎన్ని మాటలు అన్నావు. ఒక మాట ఈ షటర్ ఏనాడన్నా అడిగిందా అది చెప్పేది ఒక మాట నేను చెప్పేది ఈ షటరు నేను గడుగుతా నేను ఉడుచుకుంటా చెప్పేది ఈ మంచం వాళ్ళది గణేష్కి వచ్చిందే కదా వాళ్ళు ఏనాడని ఇచ్చిరా నీకు ఇది వేసుకో ఇది కప్పుకో అని నువ్వు ఇక అవన్నీ మాట్లాడకు మామయ్య నువ్వు నిన్న మస్తు మాటలు మాట్లాడావు. నేను నీకు అప్పు చేశానా నాస్త మంచి పెట్టినా కానీ ఇవి గ్యాసులు అన్నీ పెట్టుకుంటుండు కడగనికి ఎంత ఇబ్బంది అవుతుంది నాకు అయినా తీసుకొచ్చి కడిగినా లేదా నువ్వు మస్తు మాటలు ఇచ్చినావు నీకు అది ఇప్పుడు ప్రూఫ్ చూపియాలా నువ్వు తిట్టినది ఒక మాట నువ్వు ఈ షటర్ ఏనాడన్నా అది కడిగిందా ఊడ్చిందా నేను ఊడ్చుకుంటున్నా లేదా మరి వాళ్ళ సామాన్లు పెట్టుకుంటున్నావు ఇలా గణేష్ ఆ బాత్రూంలో స్నానం చేస్తే ఏమైంది నీకు కడుక్కుంటావు కదా నువ్వే కడుక్కుంటావు కదా బాత్రూమ్ ఆమె ఇట్లా కడుగుతుందా నిన్ను కొడుతుంటే మధ్యలో వచ్చి నా మొత్తం నాది పరువు మొత్తం పోయింది నిన్ను ఉంచుకున్నా అనేసి ఎన్ని బదలం చేసింది అది ఎందుకు వస్తావు మధ్యలో ఇది అని నేను వాడిని కొడితే నీకేమైంది నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఎట్లా చేసింది అది మరి నువ్వు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు ఎవరికి ఇస్తున్నావు నాకు తెలుసు అన్ని వాళ్ళని అడిగి చేస్తావు ఇదంతా కడిగేది ఎవరు ఊడ్చేది ఎవరు పండగ వస్తే దుమ్ములో అంటున్నావు మామయ్య అని కూడా మొన్న కూడా నేనే కదా అడిగిన వాళ్ళేమో తిడుతుంటే కొడుతుంటే వాళ్ళకేమో మాదిగా లంజే అన్నావు ఇంక ఇది డ్యూటీ చేస్తుంటే కష్టం ఉంటుండే గణేష్ గారిని జీవితం నాశనం ఏంటంటే నా వల్ల నిలబడ్డది వీడేమో మా అన్నని ఎందుకు చేసుకున్నావే పెళ్ళి అని వాడంటాడు రాజుగాడు వాడి పెళ్ళాం ఏమంటది ఏం చేసి వచ్చినవే ఆడ ఏం చేసి వచ్చినవే మామ నుంచుకుంది మొగని మంచి చూడనంట నా బిడ్డని మంచి చూడనంట మరి అది ఈట చూస్తుందా 2 ఏళ్ళేంది నా బిడ్డ అది ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంది పిచ్చిది సైకోది అది పిల్లలు పుట్టరు దానికి అనుకుంటే అది ప్రచారం చేస్తావు ఇటు చూస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎట్లా మళ్ళీ ఇట్లా నిన్న నువ్వు ఎన్ని తిట్లు తిట్టినావు సావుండ్రి పోండ్రి అంటే నీకు ఎంత మంచి బట్టలు విండి ఎంత మంచి చూసినా నీకు ఇంత అన్నం వేసి పెడతా ఎందుకు పెడతా మటన్ మిగిలని నీకే వేసిస్తా ఎందుకు వేసిస్తా నేను కన్న తల్లి లెక్క కదా మరి నువ్వు అంటలేవా మరి మాదిగలంజి అంటే ఏందన్నట్టు నిన్న నువ్వేమన్నావు ఇప్పుడు అడిగిపోయాలా నేను ఇన్నంది ఉట్టిగానను నువ్వు ఒక మాట ఈ వాడకట్టాలని ఎంతమందిని లంజా అని తిడతావా ఆడవాళ్ళని నేను ఎన్నిసార్లు చెప్పిన మామయ్య ఆడవాళ్ళని తిట్టక